డీటెయిల్స్ చూస్తే విభిన్న ప్రతిభావంతుల గురించి ఎక్కువగా సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తారన్నారు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు. గుంటూరు జిల్లా బాపట్ల ప్రభుత్వం చేపట్టిన దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని వేమూరులో ఆయన ప్రారంభించారు. విభిన్న ప్రతిభావంతులకు ట్రై సైకిళ్లను సైతం ప్రభుత్వం అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం లక్షలాది రూపాయలు కార్పొరేషన్ ద్వారా అందజేస్తుందన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రసంగించిపోతూ ఉన్నారు. అమరావతి వేదికగా గొప్ప కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడబోతూ ఉన్నారు. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ చెప్పారు. మహిళ యొక్క గొప్పతనం, ప్రాశస్త్యం సమాజంలో మీకు ఉన్నటువంటి స్థానం. ఎందుకంటే సమాజంలో సగభాగం మీరే ఉన్నారు. మగాడి కంటే ఎందులో కూడా తీసిపోయినటువంటి రీతిలో అన్ని రంగాల్లో మాకు ఏది కావాల్సి అంటే అది ప్రభుత్వం తరఫున మాకు అందుతుంది కాబట్టి మేము దేనికైనా సరే మేము చాలా హ్యాపీగా ఉన్నాం కాబట్టి దేనికైనా సరే ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో టీడీపీ జరిగే కార్యక్రమాల్లో మేము ముందుండి మేము కూడా మా చేతన వంతు మేము చేస్తున్నాం. దేనికైనా సరే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజు ప్రారంభించబడినటువంటి దివ్యాంగ శక్తి విభిన్న ప్రతిభావంతులకి ఉచిత బస్ సౌకర్యం కలిగించేటటువంటి కార్యక్రమానికి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీని కొనసాగింపుగా మా నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను కలెక్టర్ గరిమా అగ్రవాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులు ఆదేశించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఎస్పీ కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్, ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. మదనపల్లిలోని 2 ప్రజాసేవా నిర్మాణాలు, రేస్ బిఎడ్ కళాశాల నూతన ఎస్పీ కార్యాలయంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు. ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో మదనపల్లి జిల్లా కేంద్రంగా ఎస్పీ ఆఫీస్ ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలోకి మనకి ఫంక్షనింగ్లోకి రావడం జరిగింది. సో దీనికి ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆవిష్కరణ చేయడం జరిగింది. ఇక నుంచి అన్ని ఇంకా త్వరలో ఇంకా వారం 10 days 15 daysలో మొత్తం అన్ని విభాగాలు కూడా ఈ యొక్క ప్రాంగణంలోకి వచ్చేస్తాయి. సో మీ యొక్క అందుబాటులో ఉంటుంది. అప్పటికి 1,54,00,000 రూపాయలు విలువ. టోటల్ మనకి 2022 నుంచి ఈ యొక్క పోర్టల్ మనకి అందుబాటులో ఉంది. ఇప్పుడు వచ్చి 3,000 వరకు మనం మొబైల్స్ అన్నమయ్య జిల్లాలో రికవర్ చేయడం జరిగింది. వాటి విలువ వచ్చి 6,20,00,000 రూపాయలు ఉంది. ఇదేంటంటే ఏంటంటే మీరు ఏదైనా ఉంటే కనుక మొబైల్ దొంగతనం జరిగినప్పుడు ఆ పోర్టల్లో అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా అది రికవర్ చేసినప్పుడు ఆ లోకల్ ఎవరైతే వాళ్ళ నేటివ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క పోలీస్ స్టేషన్ లేకపోతే ఆ యొక్క జిల్లా కార్యాలయం నుంచి ఆ సదరు యొక్క యజమానులకి అవి అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మదనపల్లి పట్టణానికి ఒక చర్యలు ఈరోజు
ఏలూరు జిల్లా దెందులూరులో దివ్యాంగులకు దివ్యాంగ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. దివ్యాంగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందన్నారు. పీడబ్ల్యూడీ పాస్ ఉన్న ప్రతి దివ్యాంగుడికి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులందరికీ కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ ఇది. దివ్యాంగ శక్తి అనేటువంటి నామకరణం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రులు ఆర్టీసీలో కొన్ని రకాల బస్సులకి కేటగిరైజేషన్ చేసి వాళ్ళందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసే విధంగా స్పష్టమైనటువంటి ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ప్రత్యేకంగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా ఉపయోగించుకుని ఈ గవర్నమెంట్ యొక్క మనల్ని పొందాలని ఆశిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా కాన్స్టిట్యున్సీకి ఒక సదరం క్యాంప్ పెట్టమని చెప్పి మేము రిక్వెస్ట్ ఇచ్చాము. ఎప్పటి నుంచో ఇది జరుగుతూ ఉంది. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఒక 20 నుండి 30 మందికి ఈ రోజు టెస్టులు చేయడం జరుగుతుందని చెప్పి కూడా దెందులూరు సిహెచ్సిలో తెలియజేస్తా ఉన్నాం. రేపు శనివారం నుంచి మరి వరుసనే దెందులూరు నియోజకవర్గంలో ఎవరైతే మరి ఈ యొక్క పర్సంటేజీ ఉండి పెన్షన్ రాక పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో దివ్యాంగ శక్తి పథకాన్ని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. దివ్యాంగులతో కలిసి ఆయన సహాబంతి భోజనం చేశారు. అనంతరం దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. వికలాంగులకు 40% అంతకన్నా ఎక్కువ ఉన్న దివ్యాంగులు ఉచిత ప్రయాణాలకు అర్హులుగా పేర్కొన్నారు. 50% ఉన్నటువంటి వాళ్ళకే ఇచ్చారు. అది కూడా కొంతమందికి ఇవ్వాల. కంటి చూపు 100% ఉంటేనే ఇచ్చారు. ఆ విధంగా ఇప్పుడు మన ప్రభుత్వంలో 21 రకాల దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో 40% ఉంటే ఆ పైన ఎంతున్న ఉచిత బస్సు మీకు సహాయకులుగా ఉండేటువంటి వాళ్ళకు కూడా 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతావు. సమాన అవకాశాలు మీకు ఉండాలి. దేవుడు మరి అంగవైకల్యం కావచ్చు, దివ్యాంగులుగా ఉన్నటువంటి వాళ్ళకి మీ మీద సమాజం ప్రేమించాలి. మీ అందరినీ గౌరవించాలి. మీ ప్రయాణాన్ని సులభతరం చేసేటువంటి దానికి ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు 207 కోట్ల రూపాయలు దివ్యాంగ శక్తి ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే సుమారు 8 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం దివ్యాంగులకు ఉచిత బస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారాజు ప్రారంభించారు. వికలాంగులకు పింఛన్ల పెంపు, ఉపకరణాలు అందించడం, ఉచిత బస్ సౌకర్యం కల్పించడం వంటి అనేక సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అమలు చేయలేదని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇది చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో దాంట్లో మగవారు అందరికీ కూడా మరి స్త్రీశక్తి గతంలో మనం ప్రారంభోత్సవం చేసుకుని మన రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మనందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీగా బస్సు ఇచ్చాం. దాన్ని బ్రహ్మాండంగా సద్వినియోగం చేసుకుని కోట్లాది మంది మరి బస్సుల్లో ప్రయాణం చేయడం జరుగుతుంది. మరి స్త్రీశక్తి ద్వారా ప్రజలందరూ, మహిళా సోదరి మనందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అదే తరుణంలో గత సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మరి దివ్యాంగులు అందరికీ ఏదైతే మగవారు ఉన్నారో వారందరికీ కూడా కవర్ అయ్యే విధంగా మరి ఆ రోజు ఉచిత బస్సు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం, దాంట్లో భాగంగా మన ముమ్మిడివరం నియోజకవర్గంలో మరి మన కూటమి నాయకులందరూ కలిసి మరి ఈరోజు ఏదైతే దివ్యాంగులు ఉన్నారో వారందరినీ కూడా బస్సులో మరి ఉచితంగా దివ్యాంగుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో దివ్యాంగ శక్తి పథకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దివ్యాంగులకు పెన్షన్ పెంచి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చేసిందన్నారు. అదేవిధంగా దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల కోసము మొదటిగా సంక్షేమం అమలు చేసిండేది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనేది వాస్తవం. ఆ చిన్న మొక్క సంక్షేమ రూపంలో వేసినటువంటి చిన్న మొక్క ఈ రోజున అతిపెద్దదై దివ్యాంగులకు 4,000, 6,000, 15,000 సంక్షేమం నెల నెల పెన్షన్ రూపంలో ఇస్తున్నటువంటి స్థాయికి ఎదిగిందంటే దివ్యాంగుల పట్ల మనసున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని దివ్యాంగులంతా మనస్ఫూర్తిగా అంగీకరించక తప్పదు, ఆయన్ని అభినందించక తప్పదని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తాను. 40% అంగవైకల్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్హులే. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం లెక్కల మేరకు దాదాపు 11 లక్షల మంది ఈ రాష్ట్రంలో దివ్యాంగులు ఉన్నారు. వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా మనం చెరువుల్లో నీళ్లు చూడలే, ఎండాకాలంలో ఇప్పుడు చూస్తాను. అయినప్పటికీ కొద్దిమేర ఏదైతే సప్లై ఛానల్స్ ఉన్నాయో అక్కడ చెట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి, మట్టి కానీ రాళ్ళు కానీ అడ్డం ఉన్నటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మన ఊరు మన నీరు మన బాధ్యత అనేటువంటి కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దివ్యాంగ శక్తి ఉచిత బస్సు ప్రయాణాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని జ్యోతిరావు పూలే సర్కిల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో పాటు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కూడా పాల్గొన్నారు. దివ్యాంగులతో సహాయకులుగా వెళ్లే వాళ్లకు కూడా ఛార్జీల్లో 50% సబ్సిడీ లభించనుందని వెల్లడించారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ శాంతినగర్ ఎస్టీ కాలనీ డ్వాక్రా మహిళా సంఘాల గ్రూపులో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన బ్యాంక్ అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై డ్వాక్రా ఉన్నతాధికారులకు బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేశారు. వైరా మున్సిపాలిటీ పరిధిలో గ్రామ దీపిక చేతిపాఠం ప్రదర్శించినట్లు పరిశీలనలో వెల్లడైంది. ఫలితంగా లక్షలాది రూపాయలు అక్రమాలు జరిగినట్లు బ్యాంకు సిబ్బంది ద్వారా గ్రూప్ సభ్యులు గుర్తించారు. 10 మందికి 2 లక్షల చొప్పున సమాధానం రామదేవికి ఇప్పించింది. మనిషికి 2 లక్షలు, నెలకు 5,000 చొప్పున 50,000 మేము కడుతున్నాం. ఇవి కట్టిన 50,000 అప్పు కట్ చేసుకుంటున్నారు. బ్యాంక్ మేనేజర్స్ మాకు చదువు రాదో వచ్చో తెలియదు, అదంతా మీరు మాకు వివరంగా చెప్పాలి కదా. మీరు చెప్పకుండా ఇక్కడ బ్యాంక్ లో మీరు ఇప్పటికి మేము అక్కడ వెళ్ళినాం పంచాయతీ ఆఫీస్ కాడ, సార్ ఇలా మాకు పర్సనల్ లోన్ అని ఇప్పిస్తుంది సార్, మరి మాకు అకౌంట్ నంబర్ ఇవ్వట్లేదు అన్నా. నేను సమాధానం అసలు పేరు మాకు తెలియదు, సమాధానం అయితే సమాధానం అంట. అయితే మేము ఇద్దరం పోయినాం. అకౌంట్ బుక్ సార్ ముందు ఇచ్చింది మాకు, ఇగో పట్టుకోండి ఇగో అని ఇచ్చింది. అది దిగంగానే బుక్ కోసుకొని జేబులో పెట్టుకుంది, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకొని ఆటో ఎక్కింది. అదేంటక్క సార్ ముందేమో నాకు బుక్ ఇచ్చినావు, ఇంటికాడ వచ్చేసరికి బుక్ తీసుకున్నావు ఏంటంటే దండాలో 10 గ్రూపులు ఉన్నాయి. 10 గ్రూపులు ఆ అకౌంట్ లోనే నేను కడుతున్నా, బుక్ ఇస్తే ఎలా అన్నది రోజు. తిరుపతి జిల్లా చంద్రగిరి నారవారిపల్లెలో నార రామ్మూర్తి నాయుడు 74వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కీర్తిశేషుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు కుమారులు నాయకులతో కలిసి ఎన్ఆర్ఎన్ ఘాట్లో పుష్పాంజలి ఘటించిన అనంతరం ఈ వేడుకలకు ఎమ్మెల్యే పుడివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎన్ఆర్ఎన్ ఘాట్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారిని ఆయన అభినందించారు.
మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండలం కమ్మవారిపల్లిలో ఈ నెల 13వ తేదీన జరిగిన భారీ చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ చోరీలో దాదాపు 23 లక్షల రూపాయల విలువైన బంగారం మాయమైందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పగటిపూట ఇంటి తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలు దొంగతనం చేసిన ఘటనలో 2 అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజు నేర చరిత్రను చూసిన పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు. 31 సంవత్సరాల వయసున్న ఇతను 100 సార్లు జైలుకు వెళ్లాడు. చూడటానికి జింబాడీ బిల్డర్లా కనిపించే అంతరాష్ట్ర దొంగ రాజు చాలా కట్టుదిట్టంగా ప్లాన్ చేసి దొంగతనాలు చేస్తాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ అంతరాష్ట్ర దొంగపై 100 చోరీ కేసులు ఉండటంతో పోలీసులే షాక్ అయ్యారు. ఈజీ మనీకి అలవాటు పడి చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాన్ని వృత్తిగా మార్చుకున్న ఈ కేటుగాడు తెలంగాణలో వరుసగా దొరికిపోతుండటంతో ఈసారి ఎవరికీ తెలియకుండా దొంగతనాలు చేద్దామని భావించి ఆంధ్రప్రదేశ్లోని మారుమూల ప్రాంతమైన పుల్లల చెరువును టార్గెట్ చేశాడని దర్యాప్తులో వెల్లడైంది. కాకపోతే టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరా ఆధారాలు, సెల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు చేతికి చిక్కడంతో మళ్ళా కటకటల పాలయ్యాడు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పల్నాడు ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు రోప్ లేని కాలనీ 8వ వార్డులో విస్తృతంగా కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 33 బైకులు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మద్యపానం చేసి వాహనాలు నడపవద్దని, బైకులు కొనుగోలు చేసిన వారు తప్పనిసరిగా తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం మాచర్ల పట్టణంలో రోప్లైన్ కాలనీలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమానికి అధికారులు కానీ సిబ్బంది కానీ మొత్తం కలిపి 40 మంది వరకు పార్టిసిపేట్ చేశాము. ఈ కార్డన్ సెర్చ్లో భాగంగా అనుమానాస్పద ప్రతి ప్రాంతాన్ని, వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేశాము. కార్డన్ సెర్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అసాంఘిక కార్యకలాపాలు ఏమన్నా జరుగుతున్నాయా లేదంటే ఏమన్నా ఇల్లీగల్గా అనుమతి లేకుండా ఏదైనా మద్యం అమ్మటం కానీ, సారాయి అమ్మటం కానీ, లేదంటే వీళ్ళు గ్రూపులుగా కానీ వర్గాలుగా విడిపోయి తగాదాలకు ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా, ఏమైనా ఆయుధాలు సమకూర్చుకుంటున్నారా లేదా అనే విషయం గురించి అవన్నీ సెర్చ్ చేసి స్వాధీనం చేసుకోవటం, శాంతి భద్రతలను కాపాడటం అనేది యొక్క కార్డినెన్స్ సెర్చ్ యొక్క ఉద్దేశం. ఈ కార్డినెన్స్ సెర్చ్ నిర్మల్ జిల్లా బైంసా మండలం జాతీయ రహదారి మాటేగం క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ఎగ్గం నుండి 15 మంది విద్యార్థులతో మాటేగంకు వస్తున్న బ్రిలియన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సుగా పోలీసులు గుర్తించారు. రోడ్డు క్రాస్ చేస్తుండగా బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ఇక డ్రైవర్ అజాగ్రత్తే ప్రమాదానికి అసలు కారణమంటున్నారు స్థానికులు. సింగరాయకొండ నవోదయ చైతన్య స్కూల్ విద్యార్థి తౌషిక్ మరణంపై న్యాయం కోరుతూ అతని తల్లి ఆత్మహత్య యత్నం చేసిన ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. తన కుమారుడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె కనిగిరిలోని తీగలగొండి ప్రాంతంలో ఒక భవనం 4వ అంతస్తు ఎక్కి దూకేందుకు ప్రయత్నించింది. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆమెతో చాకచక్యంగా వివరించి ఆమెను సురక్షితంగా కిందకు దింపారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం ప్రభుత్వ బీసీ వసతి గృహంలోని విద్యార్థి మంచినీటి చెరువులో పడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కాగా మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడు మాచర్ల మండలం నాగులవరం గ్రామానికి చెందిన రాకేష్గా పోలీసులు గుర్తించారు. మండల్ రాకేష్ అని చెప్పి 18 సంవత్సరాల అబ్బాయి. వాళ్ళ సొంతూరు మాచర్ల మండలం నాగులవరం గ్రామం. అక్కడ నుంచి ఇక్కడ బీసీ హాస్టల్లో చదువుకుంటా ఉన్నాడు 10వ తరగతి. జెడ్పీ స్కూల్లో చదువుతా బీసీ హాస్టల్లో ఉంటున్నారు. మొన్న 10th క్లాస్ ఎగ్జామ్కు అటెండ్ అవుతా ఉన్నాడు. 16వ తారీఖు తెలుగు ఎగ్జాము రాయటం జరిగింది. ఆ తెలుగు ఎగ్జాము అతను అనుకున్నట్టు రాయలేదని చెప్పి, అంటే అతను అనుకున్న స్టాండర్డ్లో రాయలేదని చెప్పి మదన పడుతూ ఉండేవాళ్ళు.
అలాగా మిగతా స్టూడెంట్స్ వాళ్ళ వాచ్మెన్ తర్వాత వార్డెన్ వాళ్లకు ఓదార్చినా కానీ అతను మదన పడతా దాన్ని ఎక్కువగా ఇది చేసుకొని కనబడకుండా పోవటం జరిగింది. అలాగా హాస్టల్ స్టాఫ్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ అందరికీ ఇది కనబడట్లేదని చెప్పి తెలిసి అన్ని ప్రయత్నాలు చూశారు. నిన్నటి రోజు మా పోలీస్ స్టేషన్కి వచ్చి కనబడట్లేదని చెప్పి మిస్సింగ్ కేసు ఇవ్వటం జరిగింది. మా వంతుగా కేసు రిజిస్టర్ చేసి సీసీ క్యామ్స్ అవన్నీ వెరిఫై చేయడం జరిగింది. అయినా కానీ నిన్నటి రోజు ఎక్కడ కనబడలేదు. దురదృష్టవశాత్తు ఈరోజు మంచినీళ్ళ చెరువు వట్టి చెరుకూరు మంచినీళ్ళ చెరువులో చనిపోయి ఉన్నాడని చెప్పి తెలిసింది. చూసి వచ్చేసరికి చనిపోయి ఉన్నారు. అదే అతను నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యా కుసుమం నేల రాలిపోయింది. ఆరోగ్యం బాగోలేదని కళాశాల ఆసుపత్రికి వెళ్తే తూతూ మంత్రంగా ట్రీట్మెంట్ చేసి హైదరాబాద్కు పంపించేశారు. దాంతో సకాలంలో వైద్యం అందక బాసర ట్రిపుల్ ఐటీలో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న మల్లెపూడి తేజస్విని మృతి చెందింది. మరోవైపు విద్యార్థిని మృతిపై ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ కళాశాల వీసీ గోవర్ధన్ పీఆర్ఓ చేత ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దీంతో జరిగిన సంఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానన్న వీసీని విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ఓఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు.